మీ దగ్గర బంధువులతో కలిసి మీరు వ్యాపారం చేస్తున్నారా? అయితే మీరు ఇబ్బందులు పడక తప్పదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది మన సొసైటీలో కొంతమంది బంధువులతో కలిసి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సరే, నేను ఒక్కడిని అంత పెట్టుబడి పెట్టలేను కదా, ఇంకొకరిని జాయింట్ చేసుకున్నామనంటే చక్కగా మన దగ్గర వాడినే పెట్టుకున్నామనంటే మోసం అనేది జరగదు. వ్యాపారం అని అన్నప్పుడు ఇద్దరుండి చూసుకోవాలి. కాబట్టి నేను లేకపోయినా తన చూసుకుంటాడు, తన లేకపోయినా నేను చూసుకోవచ్చు. అందులోనూ మన సొంత వాడనంటే బాగా నమ్మకంగా ఉంటాడు, మన ఇంట్లో సొంత మనిషిలాగా ఉంటాడని ఈ రకంగా భావించి సొంత వాళ్ళతోటి కలిసి బిజినెస్లు చేస్తూ ఉంటారు. చాలామంది లక్షల్లో డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ బిజినెస్ల వల్ల, ఈ డబ్బు పెట్టుబడులు పెట్టడం వల్ల అక్కడ మాట పెరిగి అక్కడ విడిపోయిన వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే దగ్గర బంధువులతోటి మనం ఒక వ్యాపారం చేస్తున్నామన్నా, లేదనంటే ఒకరికి డబ్బు అప్పిస్తున్నామన్నా సరే గట్టిగా మాట్లాడే మనస్తత్వం కనుక మీకుంటేనే ఆ వ్యాపారంలోకి దిగాలి. బంధువులతోటి డబ్బు వ్యవహారాలు మాత్రం పెట్టుకోకూడదు. కొంతమంది చూడండి, చాలా మొహమాటంగా ఉంటారు. ఎవరికన్నా ఏదన్నా ఇచ్చారనుకోండి దగ్గర వాళ్ళకి, అడగడానికి మొహమాటం. ఒక ఇంట్లో ఒక గిన్నె ఉన్నా, ఒక బాక్స్ ఉన్నా సరే, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, చిన్నదానికే అడిగాం కదా అని ఇలా మొహమాట పడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఎవరన్నా ఏదన్నా అన్నారని తెలిసినా సరే, పోని వాళ్ళ కర్మని వాళ్లే పోతారు, వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారు, మనం తిరిగి ఎందుకు అడగడం, మళ్ళీ తెల్లారితే మంచి చెడ్డాలు ఉంటాయి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతోటి ఎందుకు తగువని ఇలా సర్దుకుపోయే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బంధువుల్లోనే కొంతమంది చాలా కఠినంగా ఉండేవాళ్ళు ఉంటారు. డబ్బు విషయంలో మింగేద్దామని చూసేవాళ్ళు ఉంటారు. ఎదటి వాళ్ళ మనస్తత్వాన్ని చూసి లోకు గట్టి, వీడేమి నన్ను అడగలే, వీడొచ్చి నన్ను ఏమీ పట్టించుకోలే, ఇంకా వీడితోటి ఏ మాట్లాడినా పర్వాలేదని ఇలా డబ్బు విషయంలో మోసాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రభాకర్ గారని ఒక బ్రదర్ చెప్తున్నారు, ఆయన సొంత బంధువే. మరి ఆయన వరుసకి ఏమవుతారో నాకు తెలియదు, కానీ ఇద్దరూ కలిసి బిజినెస్ చేద్దామని అనుకుని కొంత డబ్బును కూడబెట్టుకుని ఇద్దరూ కలిసి బిజినెస్ మొదలుపెట్టారంట. ఆయన ఒక ఇల్లు కట్టుకుందామని ఆ డబ్బుని సేవ్ చేసుకున్నారంట. తర్వాత ఎందుకో అనిపించిందంట, ఇల్లు కట్టాలని అంటే ఈ డబ్బు సరిపోదు, ఏదైనా బిజినెస్ పెట్టిన తర్వాత ఆ బిజినెస్లో వచ్చే లాభాలతోటి అప్పుడు మెల్లగా సొంత ఇల్లు కట్టుకుందాంలే అన్న ఆలోచనతోటి ఆయన వ్యాపారం చేయాలని అనుకున్నాడంట. తర్వాత ఏమనిపించింది, సరే నేను ఒక్కడనే వ్యాపారం చేశాను అనుకో, ఒక్కడనే చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదే కనుక మన సొంత వాళ్ళు ఉంటే చక్కగా ఇద్దరం కలిపి చూసుకోవచ్చు, ఒక అన్నదమ్ముల్లాగా ఉండొచ్చు అని మరి వాళ్ళ బాబాయ్ వరుస వాళ్ళనో మరి పెద్దనాన్న వరుస పిల్లలనో మొత్తానికి ఈయనతోటి జాయింట్ కలుపుకున్నారు. అక్కడికి కూడా ఈయన ఫ్రెండ్స్ చెప్తూనే ఉన్నారంట, ఒరే నువ్వు జాయింట్లో కలిపి ఇలా బిజినెస్లు చేస్తున్నావు, రేపు ఏదైనా తేడా వచ్చి మాట వచ్చిందని అనుకో, అప్పుడు డబ్బు వ్యవహారాల్లో మీ బంధాలు దూరం అయిపోతారా, గొడవలు వస్తాయిరా, దగ్గర వాళ్ళతోటి ఇలా బిజినెస్ చేయకు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పారంట. అయినా సరే ఈయన వినకుండా, మా మధ్య మొదటి నుంచి కూడా అనుబంధం చాలా బాగుంది, మా మధ్య ఎప్పుడు చుట్టాల మధ్య గొడవలు లేవు, బయట వాళ్ళని నమ్మే కంటే చుట్టాలను నమ్మితేనే బెటర్ అని అనుకుని ఆయన బంధువుతో కలిసి ఒక బిజినెస్ చేశారు. అయితే ఆ బిజినెస్ బాగానే నడిచింది, లాభాలు కూడా బాగానే వచ్చాయి. ఈ బంధువు ఎవరైతే ఉన్నాడో అతను అవతల వాళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసేసుకోవడం, ఈయనకి చెప్పకపోవడం, ఆ డబ్బుల్ని తన అవసరాలకు వాడేసుకోవడం, ఇలా దొంగ లెక్కలు చేయడం, డబ్బు విషయంలో చాలా మోసం చేశాడంట. ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా ఇతనికి ఆలస్యంగా తెలిసేవంట. పలానా వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కదా అని ఈయన ఫోన్ చేసి అడిగేసరికి, అయ్యో మీ బ్రదర్కి ఆయనకి ఇచ్చేసానండి, ఆయన వచ్చి తీసుకువెళ్ళారండి అని ఇలా చెప్తూ ఉండేవారంట. ఈయనకు అప్పుడు అనుమానం వచ్చిందంట, ఇదేంటి డబ్బులు తీసుకొచ్చిన వాడు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, ఇచ్చారని కూడా చెప్పలేదని చెప్పేసి ఈయన మనసులో కుమ్ములిపోతూ బాధపడుతూ ఉన్నాడు. ధైర్యం చేసి అడుగుదామనంటే అక్కడ బంధువు అయిపోయాడు, ఏమనుకుంటాడో అని మొహమాటం. ఎప్పుడైనా సరే డబ్బు విషయంలో ఇలా బిజినెస్లో వ్యాపారాలు చేసే విషయంలో మొహమాటం అనేది అస్సలు పనికిరాదండి. ఎందుకంటే ఈయన చాలా నెమ్మదస్తుడు అవడం వల్ల ఆ బంధువు ఈయన్ని ఎంత మోసం చేయాలో మొత్తం అంతా గురిగేసి మోసం చేశాడు. ఎక్కడ రూపాయి ఇస్తే అక్కడ తినేయడం, ఏమీ చెప్పకపోవడం, ఇలాంటివన్నీ చేసి పాపం ఈయనకి మొత్తం లాస్ చూపించాడు. చివరికి అనుకున్నాడు, ఆ బంధువుతోటి దెబ్బలాడలేక అమ్మ వద్దు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవడమే మంచిదని అనుకుని అతను చెప్పాడంట, నేను పెట్టిన పెట్టుబడికి నాకు డబ్బులు ఇచ్చేసి ఈ బిజినెస్ నువ్వే నడిపించుకోనంటే అతనికి 5 లక్షలు ఏమో డబ్బు ఇవ్వాల్సి ఉండి ఆ డబ్బులను అడిగితే అతను ఏం చెప్పాడంటే, ఎక్కడున్నాయి డబ్బులు, వచ్చిందంతా మనం బిజినెస్లోనే పెట్టాం కదా, ఇంకా నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి, ఎప్పుడైనా లాభాలు వచ్చినప్పుడు నీ 5 లక్షలు మెల్లగా ఉన్నప్పుడు ఇస్తానులని ఇలా మాట దాటేశాడంట. ఇంకా అతను ఏమీ చేయలేకపోయాడు. ఇంక ఎదురు దెబ్బలాడదామనంటే సొంత వాళ్ళు అయిపోయారు, బంధువు అయిపోయాడు. ఎవరి దగ్గరైనా చుట్టాల్లోనూ పెద్ద మనుషుల్లో అలా పెడదామనంటే అక్కడ కూడా బంధుత్వమే. ఏ రకంగా చూసినా వీళ్ళ మధ్యన బంధుత్వం కనబడుతుంది. గట్టిగా అడగలేడు, బయట వాళ్ళకి చెప్తే పరుగు పోతుంది. ఇంకా ఎన్ని రకాలుగా ఆలోచించి పోతే పోని అనవసరంగా నేను జాయింట్లో బిజినెస్ పెట్టాను, ఇంకా వీళ్ళ జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది, ఇక్కడ నుంచి బయటపడిపోవాలని 5 లక్షల డబ్బును కూడా వదిలేసుకుని ఆయన ఇంకా వ్యాపారం నువ్వే చూసుకో అని చెప్పేసి బయటకు వచ్చేసాడు. ఇతని మంచితనాన్ని ఏ రకంగా వాడుకున్నాడు. ఎప్పుడైనా సరే డబ్బు
విషయంలో మీరు బంధువులకు ఇస్తున్నా లేదనంటే మీరు కలిసి వ్యాపారం చేసినా మీకు అడిగే దమ్ము ఉంటేనే ఆ జాయింట్ బిజినెస్లోకి దిగాలి. అయ్యో మనవాడే కదా, మోసం చేయడు కదా, ఏముందిరా అని ఇలా కనుక మీరు అనుకున్నారనంటే నిజంగా మిమ్మల్ని ముంచి పాడేస్తారు. మన సొంతవాడే కదా అని జాయింట్గా బిజినెస్లు చేశారనుకోండి, ఇలాగే ముంచి పాడేస్తారు. మీ నోరు చూస్తే మెతక, మీ మనస్తత్వం ఏమో సున్నితమైంది అనుకోండి, ఇంకా ముంచి పాడేస్తారు. ఇతను మంచితనం వల్లే కదా అవతల వాడు మోసం చేశాడు. అసలు జాయింట్లో కలిసి బిజినెస్ చేయడమే పెద్ద తప్పు. ఆ చేసిన వాళ్ళని గట్టిగా అడగకపోవడం ఇంకొక పెద్ద తప్పు. ఏదన్నా అడుగుదామని అంటే బంధువు అయిపోయాడు అక్కడ. అదే కనుక ఏ ఫ్రెండో బయటవాడో అనుకోండి, గట్టిగా రెట్టించి మాట్లాడొచ్చు, లేదనంటే ఎవరన్నా పెద్దవాళ్ళ చేత అడిగించవచ్చు, ఏంటి ఈ రకంగా మోసం చేశామని. కానీ ఇక్కడ దగ్గరవాడు అయిపోవడం వల్ల ఎవరికి చెప్పుకోలేక పోతే పోయిందిలే, ఇంకా నా కష్టం పోయిందని అనుకుంటానని ఇంకా బయటకు వచ్చేసి సైలెంట్గా తనలో తనే బాధపడుతున్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, డబ్బు వ్యవహారాల్లో ఇలా బిజినెస్లు చేసే విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ ఎప్పుడు కూడా దగ్గర వాళ్ళని నమ్మకూడదండి, ఇలాగే ముంచేస్తారు. ఎన్నో రోజులు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఇల్లు కట్టుకుందామని దాచుకున్న వాడిని బిజినెస్ చేస్తే ఇంకొక రూపాయి వస్తుంది కదా అన్న ఆశతోటి నా డబ్బు సరిపోదు కదా అని నా దగ్గర బంధువుని నేను జాయింట్లో పెట్టుకున్నాను, వాడు నన్ను మొత్తం ముంచేశాడు. నిజంగా దగ్గర వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదండి అని పాపం ఆయన బాధపడుతున్నారు. ఇంకా మనకు వివరాలు సరిగ్గా చెప్పలేదు కానీ ఇంకా లోతుగా వెళ్తే ఆయన స్టోరీ, ఆయన బాధ ఇంకా ఉండే ఉంటుంది. ఎవరు కూడా దయచేసి దగ్గర బంధువులతోటి డబ్బు వ్యవహారాలు మాత్రం చేయకండి. అయ్యో వాళ్ళ కష్టాల్లో ఉన్నారు కదా మళ్ళీ ఇస్తారులే అని ఇలా మీరు వడ్డీలకు తెచ్చి అప్పులు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇవ్వాలని మనసులో ఉన్న వాళ్ళ పరిస్థితి బాగోక ఇవ్వలేదు అని అనుకోండి, మీ ఇద్దరి మధ్యన మాట పెరగచ్చు, మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావచ్చు, ఒకరికొకరు నోటుకు వచ్చినట్టు తిట్టుకుని ఇంకా ఉన్న బంధాన్ని కూడా దూరం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి డబ్బు విషయాల్లో దగ్గర వాళ్ళతోటి దూరంగా ఉండండి. అలాగే ఆస్తుల విషయాల్లో ఇప్పుడు చూడండి, ఇద్దరు అన్నదమ్ముల మధ్యన కూడా ఈ రోజున ఆస్తుల్లో గొడవలు వచ్చేసినాయి. ₹1 ఒకడు ఎవడన్నా ఎక్కువ తిన్నాడు అని అంటే ఇంకా సొంతవాడైనా సరే చూసి వార్చలేకపోతున్నారు. పోన్లే మనవాడే కదా తిన్నాడని ఎవరైనా వదిలేస్తారో చెప్పండి? నాకు కావాలని ఈ రోజున బంధాలు పోయినా పర్వాలేదు కానీ ఆస్తుల కోసం దెబ్బలాడుకుంటున్నారు. మరి అలాంటి రోజులు వచ్చేసి అలాంటి దారుణమైన రోజులు ఉన్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనకు బాగా తెలిసి మనకు అనుభవం ఉండి మన దగ్గర డబ్బుండి మన సొంతంగా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులని సాయం తీసుకుని ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇలాగ మన దగ్గర బంధువుల్ని వాడి దగ్గర డబ్బు ఉందిలే మన నాకు హెల్ప్ చేస్తాడని ఇలా ఆశపడి మాత్రం వాళ్ళని పెట్టుకున్నారనుకోండి, మిమ్మల్ని నిండా ముంచేసే పరిస్థితి. ఈ బంధువులు అప్పటి వరకు మంచి వాళ్ళే అవ్వచ్చు, మీతో చక్కగా సన్నిహితంగా ఉండొచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ సంపాదన పెరిగి లాభాలు ఎప్పుడైతే వస్తున్నాయో ఒక దుర్బుద్ధి అనేది పుడుతుంది. అప్పుడు దాకా మంచితనంగా ఉన్నవాళ్ళు ఇంత డబ్బును చూడగానే ఈ డబ్బంతా నేనే తీసుకోవాలి, నేను కష్టపడుతున్నాను కదా వాడికి ఎందుకు ఇవ్వాలని ఒక రకమైన దుర్బుద్ధి అప్పటికప్పుడు పుడుతుంది అనమాట. అప్పటి వరకు మంచితనంగా ఉన్నవాళ్ళు కూడా ఒక్కసారిగా మారిపోయి మోసం చేయాలనే ఆలోచన వాళ్ళ మనసులోకి వస్తుంది. అలాంటి వాళ్ళని మనం ఎలా కనిపెట్టగలం చెప్పండి? అప్పటిదాకా బాగానే ఉన్నారు కదా, మంచి వాళ్ళనే కదా వాళ్ళతోటి నమ్మి మనం స్నేహం చేస్తాము. సడన్గా వాళ్ళలో ఈ డబ్బు పిచ్చ పుట్టిందనుకోండి, మనం ఏమీ చేయలేం. కాబట్టి అదే కనుక నష్టం వచ్చినా లాభం వచ్చినా మన డబ్బును పెట్టుకుని మనమే తెలివిగా వ్యాపారం చేసుకున్నాం అనుకోండి, ₹1 లాభం వచ్చినా మనమే తింటాం, దాంట్లో ఏదైనా నష్టం వచ్చినా ఆ నష్టాన్ని మనమే భరిస్తాం. అదే ఇలా జాయింట్లో పెట్టుకుని ఆ బంధువులతోటి మాట్లాడి నువ్వు ఇలా చేసావు, నీ వల్ల ఇలాగైంది, నువ్వు ఎంత తిన్నావు, నేను ఎంత పెట్టాను, నేను అంత చేశాను అని ఇలాంటి మాటలు కూడా చివరికి వస్తాయి. ఇవన్నీ అవసరమా చెప్పండి? అసలే ఒక పక్కన వ్యాపారం సరిగ్గా నడవట్లేదని బాధపడాలి, ఇంత పెట్టుబడి పెట్టామే, అయ్యో డబ్బు అంతా వడ్డీలకు తీసుకొచ్చి పెట్టామని ఒక పక్కన బాధపడాలి, ఒక పక్కన దగ్గర బంధువు నన్ను ఇలా మోసం చేసాడే, దగ్గరవాడయ్యుండి నన్ను ఈ రకంగా ఇన్ని మాటలు అన్నాడని వాళ్ళనే మాటలకి మనం బాధపడాల్సిన పరిస్థితి. అందుకే ఎప్పుడు కూడా దగ్గర బంధువులతోటి డబ్బు వ్యవహారాలు పెట్టుకోవద్దు, బిజినెస్లు పెట్టుకోవద్దు. మీరు అనొచ్చు, ఇద్దరు అన్నదమ్ములు బావమరుదులు కలిసి వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళందరూ హ్యాపీగా బాగానే ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. ఏమో వాళ్ళ కుటుంబంలో ఏం తగాదాలు ఉన్నాయో, ఏం విషయాలు ఉన్నాయో మనకి ఏం తెలుస్తాయి చెప్పండి? ఈ రోజుల్లో ఏంటంటే దగ్గర బంధువులతోటి సన్నిహితంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలా వ్యాపారాలు చేసి మోసపోయి సొంత వాళ్ళ దగ్గరే తిట్లు తిన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బంధుత్వం అనేది మంచితనంగా ఉండాలని అంటే ఇలాంటి డబ్బు వ్యవహారాలు మాత్రం పెట్టుకోకూడదు. ఏదైనా సరేనండి, ఒక వ్యాపారం చేసుకోవాలని అంటే జాయింట్లో పెట్టుకునేటప్పుడు బాగా ఆలోచించి పెట్టుకోండి. మంచి స్నేహితులు ఉన్నారు, మంచి బంధువులు కూడా ఉన్నారు. కానీ బంధువుల్లో మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ అందరూ మోసం చేసేవాళ్లే ఉన్నారు. ఒకప్పుడు బాగానే ఉంటారు, డబ్బంతా వచ్చిన తర్వాత ఏంటో ఒక రకమైన దుర్బుద్ధి పెరిగి ఏదో ఒక రకంగా గొడవలు పెట్టాలని చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా మనకు సొసైటీలో కనబడుతున్నారు. కాబట్టి ఏదైనా సరేనండి, ఒక వ్యాపారం చేసేటప్పుడైనా, ఒక డబ్బు వ్యవహారాలు ఇచ్చిపుచ్చుకునే విషయంలో అయినా సరే, ఒక ఆస్తుల విషయంలో అయినా సరే దగ్గర వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మనవాడే కదా అని మీరు వాళ్ళతోటి జాయింట్లోకి దిగారు అనుకోండి, మీకు గట్టిగా అడిగే దమ్ముండి వాడు ఏం తప్పు చేసినా మీరు నిలదీసే ధైర్యం
ధైర్యం కనుక మీకు ఉంది అని అనుకుంటే అలాంటి వాళ్ళతోటి వ్యాపారాలు చేయండి. ఇప్పుడు ఈ ప్రభాకర్ గారికి జరిగిన విషయం కూడా అదే. సొంత వాళ్ళు కదా మనకు సాయంగా ఉంటారని నమ్మినందుకు సొంత వాడే నిండా ముంచాడు. కాబట్టి డబ్బు వ్యవహారంలో బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.